నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి. సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది. కాబట్టి ఓటమి వచ్చిందని అక్కడే కూర్చోవద్దు. నేను ఓడిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను, నా బిజినెస్ సాగలేదు, నా జీవితం ఇంతే, నాదంతా దురదృష్టమే, నాకేమీ కలిసి రావట్లేదు, నా రాత ఇంతే, ఇలాంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోకండి. నేను 10,000 సార్లు ఓడిపోయాను అనలేదు, కానీ 10,000 మార్లు ఆ ప్రయత్నాలు పనికి రాలేదు. కానీ పనికొచ్చే ప్రయత్నం ఒకటి చేశాను. లాస్ట్లో దాని ద్వారా బల్బును వెలిగించాను. ఆయన స్కూల్కి పనికిరాడు అని చెప్పి అన్నారు. ఇదిగో ఆయన చిన్న బాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి ఒక లెటర్ రాసి పంపించింది టీచర్. ఈ బాబు చేతికిచ్చి పంపించింది. బాబు, నాన్న ఇదిగో ఈ లెటర్ తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు. టీచర్ ఏముంది ఇందులో అంటే, ఏమీ లేదు, తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు, చదివి చెప్తుందని ఇంటికి తీసుకొచ్చి అమ్మ లెటర్ ఇచ్చింది టీచర్ అని చెప్పి అంటే, ఆ టీచర్ ఇచ్చిన లెటర్ చదివి చూస్తే అందులో మీ వాడిని స్కూల్కి పంపొద్దు, ఈ మా స్కూల్కే కాదు ఏ స్కూల్కి పంపొద్దు, మీ వాడు చదువుకు పనికిరాడు, వాడికి ఎవరూ చదువు చెప్పలేరు కాబట్టి పంపించొద్దు, కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి. అడిగాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, టీచర్ ఏమైనా తిట్టిందా, నా గురించి ఏమైనా బ్యాడ్గా చెప్పిందా అంటే, లేదు నాన్న, నువ్వు చాలా జ్ఞానివి అంట, దేవుడు ఎక్సలెంట్ జ్ఞానం ఇచ్చాడంట, మీ టీచర్ కంటే నీ జ్ఞానం అదిరిపోతుందట, మరి ఎందుకమ్మా, అందుకేనమ్మా ఏడుస్తున్నావు. అవును నాన్న, నా దేవుడు నా బిడ్డకి ఇంత జ్ఞానం ఇచ్చాడు అని నేను ఏడుస్తున్నా, కళ్ళనీళ్ళు వస్తున్నాయి, ఆనందంతో ఏడుస్తున్నాను అని మాట తిప్పి మాట్లాడింది. మనమైతే ఏం చెప్తాం, బుద్ధుందిరా అని 1-2 ఇచ్చి స్కూల్లో అల్లరి చేస్తావా, నాకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చావు, కష్టపడి స్కూల్లో జాయిన్ చేశాను, ఇంత ఖర్చు పెడితే నా ఇంటికి దుఃఖాన్ని తీసుకొస్తున్నావు, చెడబుట్టావు, ఇటువంటి మాటలన్నీ మాట్లాడతారు. కానీ వాళ్ళమ్మ చక్కగా జ్ఞానంతో చెప్పింది, నువ్వు నాన్న చాలా బుద్ధిమంతుడివి, తెలివైన వాడివి, జ్ఞానివంట, స్కూల్కి కూడా అవసరం లేదంట, వెళ్ళనవసరం లేదంట, అంత జ్ఞానం దేవుడు నీకు ఇచ్చేశాడట. అయితే మరి ఏ టెక్స్ట్ బుక్ చదవాలి నేను అంటే, ఒకే ఒక్క టెక్స్ట్ బుక్ నాన్న, రోజు చదివి దాన్ని రాస్తూ ఉండు. బైబిల్ ఇది యేసయ్య గ్రంథం, ఇది యూనివర్సల్, ఇది పరలోక సంబంధమైనది, భూ సంబంధమైనవి అన్నీ ఉంటాయి ఇందులో. యూనివర్సల్ చేసిన దేవుడున్నాడు ఇందులో. క్లాస్ రూమ్ ఏదంటే యేసు పాదాల దగ్గర మోకరించడం క్లాస్ రూమ్. రోజు ప్రార్థన బైబిల్ చదువుతున్న ఈ వ్యక్తికి ఎక్కడి నుండో ఆలోచనలు వస్తున్నాయి. మనం అనుకుంటున్నాం బల్బు ఒకటే కనిపెట్టాడని, ఈయన చాలా కనిపెట్టాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఏ ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. ఓడిపోయిన స్థితి నుండి జయ జీవితాన్ని పొందుకున్నాడు. ఈ దేవుని వాక్యం మాటలు మీ నోటన ఉండాలి. మీరు అనుదినం వాటిని ధ్యానించాలి. మీ మార్గములు వర్ధిల్ల చేసుకుని నువ్వు తప్పనిసరిగా వర్ధిల్లుతావని ప్రభు చెప్పాడు. ప్రభువా, నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను, ఇక నుండి నా ఓటమిని చూసి భయపడను, కానీ తప్పక నా దేవుడు నాకు జయమిస్తాడు అని నమ్ముతున్నాను ప్రభువా అన్నవారు చేతులు పైకెత్తగలరా? అందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి మొరపెడదాం. దేవుడు మనకు విజయాన్నిచ్చే దేవుడై ఉన్నాడు. తండ్రి, మీరు మాకు విజయాన్ని ఇస్తున్నందుకు స్తోత్రం అయ్యా. తండ్రి, మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు, అభిషేకిస్తున్నందుకు స్తోత్రం. మా జీవితమును మార్చండి ప్రభువా. నూతన జీవితం మాకు దయచేయండి. జయ జీవితం మాకు దయచేయండి ప్రభువా. యేసయ్య, ఈరోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపనైనా, గృహప్రవేశమైనా, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయుచుండగా, వారు చేయుచున్న ప్రయత్నాలు ఫలించులాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్న, ఐసీయూలో ఉన్న ప్రభువా, సీరియస్ కండిషన్తో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చి వారిని లేపి నడిపించి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈరోజు ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోచున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో, ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీ కనికరం చొప్పున, మీ దయ చొప్పున వీరి యొక్క ప్రయత్నాలు ఫలింపచేయండి. వీరి పిల్లలు, వీరి కుటుంబాలు, వీరు చేసే ప్రయత్నాలు, ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. సమస్తం ఎరిగిన దేవుడవు తండ్రి, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీ దయ, మీ కనికరం, మీ ప్రేమను మా మీద ఉంచి, ఇదిగో మేము చేసే ప్రయత్నాలు ఫలించులాగున
మీరు ఆజ్ఞాపిస్తుండగా మా కష్టార్జితం మాకు స్థిరపరిచి మీ రాజ్య విస్తరణలో బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. మీరు విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. దేవుని కృప సమాధానం మీకు తోడై ఉండి నడిపించునుగాక. చిన్న కీర్తన పాడుకుందాం దైవజనమా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించగా గతము చూడగా నన్ను కోరుకున్న స్థితిని పరిగణించగా గతము చూడగా గ్రహించబడినది. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.